హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే శుభవార్త. ఎందుకంటే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డులో పేరు వచ్చిన వాళ్ళని సర్వేకి వచ్చి అధికారులు ఏమడుగుతారు, ఒకవేళ ఫస్ట్ లిస్టులో రాకుంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఈ పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. దీనికోసం అయితే ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ కూడా చేశారు. ఈ ఫస్ట్ లిస్టులో ప్రతి విలేజ్లో పేర్లు కూడా రావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు లిస్టు కులగణన సర్వే ద్వారా ఇచ్చారా, లేదంటే ప్రజాపాలన ఆధారంగా ఇచ్చారా, లేదంటే వీరు ఇదివరకే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారా, ఎవరికైతే అర్థమైతే కావడం లేదు. ప్రతి విలేజ్లో కొంతమంది పేర్లు మాత్రమే రావడం అయితే జరిగాయి. అయితే ఈ లిస్టులో పేరు వచ్చిన వాళ్ళని ఇంటికి సర్వే వాళ్ళు వచ్చి ఏం అడుగుతున్నారు, అసలు ఈ లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏందనేది అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి. ఈ రేషన్ కార్డులో పేరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అదేవిధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ 1,50,000 కంటే ఎక్కువైతే ఉండద్దు. సర్వే చేయడానికి అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000 కాకుండా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీ రేషన్ కార్డు కూడా డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు సర్వేకి వచ్చి మీరు రేషన్ కార్డుకు ఎలిజిబుల్ అని ఓకే చేసినట్లయితేనే జనవరి 26వ తేదీ నుంచి రేషన్ కార్డు మీకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు లిస్టులో పేరు వచ్చినా సరే మీ ఇంటికి వచ్చి ఎలిజిబుల్ గనక లేకుంటే రిజెక్ట్ చేస్తే మీరు ఇప్పుడు లిస్టులో పేరున్నా మీకు రేషన్ కార్డు అయితే రాదు. ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు వచ్చిందో వాళ్ళకి పట్టా పాస్బుక్ లేకుంటే ఓకే. ఒకవేళ పట్టా పాస్బుక్ ఉన్న పంట పండే పొలం 3 ఎకరాల కంటే ఎక్కువైతే ఉండద్దు. 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా మీకైతే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పంట పండని పొలము 7 ఎకరాల వరకు ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉన్నా రిజెక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా 4 వీలర్ అయితే మీ దగ్గర ఉండద్దు. 4 వీలర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు వచ్చినట్లయితే ఆ విధంగా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు వచ్చిన వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ కూడా ఉండద్దు. ఈ లిస్టులో పేరు వచ్చిన దాంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేస్తారు. వీళ్ళు సర్వేకి వచ్చి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ మీకు ఎలిజిబుల్ ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత ప్రతి గ్రామంలో 21 నుంచి 24వ తేదీలలో గ్రామ సభలు అయితే నిర్వహిస్తారు. ఈ గ్రామ సభలలో ఎవరికైతే రేషన్ కార్డు లిస్టులో పేరు వచ్చిందో వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు, ఇన్ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు లిస్ట్ అయితే కలెక్టర్ ఆఫీస్కు పంపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు 25వ తేదీన ఓకే చేసి 26వ తేదీన ఫైనల్ లిస్ట్ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రేషన్ కార్డులో పేరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా, అసలు ఈ రేషన్ కార్డుకు మీరు ఎలిజిబుల్లా కాదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా రేషన్ కార్డు కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.